అందరికీ నమస్కారం. ఈ నెల 24న మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన రోజు. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈరోజు 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా ఈ మాఘ పౌర్ణమి ఈసారి శనివారం వచ్చింది. ఇలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కోటి రెట్ల మహాపుణ్యాన్ని అందించే రోజు. చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ ఒంట్లోకి దివ్యశక్తులు ప్రవేశిస్తాయి. అయితే మాఘ పూర్ణిమ రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి రోజు వచ్చేసి స్నాన దాన జపాదులు ఇవన్నీ కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు సముద్ర స్నానం చేయటం విశేషం. మాఘమాసం అంతా కార్యక్రమాలు ఆచరించిన వారు ఈ ఒక్క మాఘ పౌర్ణమి రోజు నియమంగా స్నానం ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ మాఘ పురాణం వినాలి. ఈరోజు మాఘ స్నానం ఆచరించకుండా ఉన్న ప్రాప్తకాలంలోనే నిద్ర లేవకుండా, దానం చేయకుండా, విష్ణువును ఆరాధన చేయకుండా, మాఘ పురాణ గాథలు కథలు వినకుండా, పురాణ శ్రవణం చేయకుండా ఉంటారు. వారు గౌరవ నరకాన్ని పొందుతారు అని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా లేకపోతే పిశాచ జన్మ ఎత్తుతారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మాఘ పురాణంలో ఒక కథ ఉంది. ఆ కథను విన్నంటనే మీకు మాఘ స్నాన ఫలితం కలుగుతుంది. ఒకప్పుడు గంగా నది తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఎంతో పుణ్యాత్ములు. కానీ పూర్వజన్మ కారణంగా ఈ జన్మలో వారికి సంతానం కలగలేదు. అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలని అనుకున్నాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతున్నారు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడి ముఖమంతా చూసి, మీ పిల్లవాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు. ఆ మాట విన్న బ్రాహ్మణుడు దంపతులు ఎంతో బాధపడ్డారు. వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువుని మళ్ళీ వేడుకొందామనుకొని మళ్ళీ తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు. దాంతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, స్వామి, నాకు సంతానం కావాలంటే పిల్లవాడిని ప్రసాదించావు, కానీ వాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు. మరి అందుకే మళ్ళీ తపస్సు చేశాను. నా పిల్లవాడిని నిండు 100 ఏళ్ళు బ్రతికేలా చెయ్యి అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నాయనా, నువ్వు పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ. అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది. ఆ జన్మలో మీరు పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు. మాఘమాసంలోనే నువ్వు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వస్తూ ఉండేవాడివి. ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించటం ఇలాంటివి చేస్తూ ఉండేవాడివి. దానికి కారణంగా ఈ జన్మలో నీకు ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగేది. అయితే నీ భార్య గత జన్మలో మాఘ పూర్ణిమ రోజు పాయసం దానం చేయలేదు. ఎవరైతే మాఘ పూర్ణిమ రోజు పాయసం దానం చేయదో వారికి యోగంలో కలగదు. అందుకే ఈ జన్మలో నీకు సంతానం లేమి కలిగింది. అందువల్ల అల్పాయుష్షు కలిగిన వాడు నీకు
సంతానంగా లభించాడు. కాబట్టి మాఘమాసంలో నీ కుమారుడు చేత ప్రతిరోజు మాఘ స్నానం చేయిస్తూ ఉంటే అతడికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగా నదిలో తాము స్నానమాచరించిందే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించిన కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుష్యవంతుడయ్యాడు. కాబట్టి ఎవరైతే మాఘమాస స్నానం ఆచరించారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, జ్ఞానం, మోక్షం కలుగుతాయి. ఇక ఎంతో ముఖ్యమైన ఈరోజు సముద్రం, చెరువుల్లో, బావుల్లో లభించిన వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లుప్పు వేసుకొని స్నానం చేస్తే ఎంతో మంచిది. సముద్ర స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక అత్యంత పుణ్యవంతమైన ఈరోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. ఈరోజు ఒంట్లో ఉన్న దరిద్రం పోతుంది, నరదిష్టి, నరపీడ తొలగిపోతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు నానబెట్టిన ఉలువలు ఆవుకు తినిపిస్తే ముత్తి అందు నిలకడ కలుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తోటకూర బెల్లం కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది, కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది, ప్రశాంతత అందు ఏర్పడుతుంది. నానబెట్టిన కందులు తినిపిస్తే నరఘోష తగ్గుతుంది. ఈరోజు గోవుకు క్యారెట్లు తినిపిస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, నరఘోష నివారణ అవుతుంది. టమాటోలు తినిపిస్తే వివాహ వ్యాప్తి కలుగుతుంది. గోవుకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి, ఉద్యోగం లభిస్తుంది. మినపపిండితో బెల్లం కలిపి తినిపిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పచ్చిశనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు పోతాయి. ఈరోజు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు గోవుకు ఈ విధంగా తినిపించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందండి. మాఘ పురాణం గురించి పురాణాల్లో ఇలా వ్యవహరణ ఉంది. ఆ మహాశివుడి అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణ కుమార్తె మహామాఘి నాడే జన్మించిందని ప్రతీతి. పార్వతీదేవి ఒకసారి దక్షిణావృత శంఖం ఆకారాన్ని ధరించిన అడుగులో గల ఒక పద్మంలోనే పడింది. దక్ష ప్రజాపతి సరి అయిన నదిలో స్నానం చేస్తూ ఉంటే పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావృత శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది. ఆ సంగతులు తెలిసిన వాడు కావటం చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచి ఉద్దేశంతో చెయ్యి చాపి అందుకోబోయాడు. చేతి స్పర్శతో ఆ శంఖం ఒక గొప్ప చిన్నారిగా మారిపోయింది. ఆ బాలికను అపురూపంగా గుండెలకు అత్తుకొని తీసుకువెళ్ళి తన భార్యకు అప్పగించాడు. దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు. ఆ బిడ్డయే సతీదేవి. ఆ బిడ్డ బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి. అందుచేత ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది. మాఘ పూర్ణిమ అంటే మగ నక్షత్రంతో కూడిన పౌర్ణమి అని అర్థం. దీనిని మహామాఘి అని కూడా అంటారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో మాఘ పౌర్ణిమ ఒకటి. మనకు 27 నక్షత్రాల మండలాలు ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. వీటిలో మగ ఒకటి. ఈ 27 నక్షత్రాల్లో కొన్ని మాత్రమే ప్రకాశవంతమైనవి. నెలకు ఒకటిసారి చంద్రుడు ఆయా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే చంద్రుడు 16 కళలతో వెన్నెల వెలుగులు కురిపిస్తూ మగ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంటాడు. అదే మాఘ పూర్ణిమ. అదే మహామాఘిగా ప్రసిద్ధి. ఈసారి పౌర్ణమి అనేది ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం
6 గంటల వరకు ఉంటుంది. అలానే మాఘ నక్షత్రం వచ్చి ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి 7 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు వరకు ఉంటుంది. ఈసారి 23వ తేదీ రాత్రి పౌర్ణమి గడియలు ఉన్నాయి. అలానే మగ నక్షత్రం కూడా ఉంది. కాబట్టి వ్రతాలు నోములు ఆచరించేవారు ఈ ఫిబ్రవరి 23వ తేదీనే ఆచరించాలి. మాఘ పౌర్ణిమ స్నానం మాత్రం ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం అరుణోదయ కాలంలో చేయాలి. మీరు జీవితంలో చాలా సమస్యల్లోనే ఇరుక్కుపోయి ఉన్నట్లయితే, నకారాత్మక శక్తి బంధించినట్లయితే మీరు ఈ పవిత్రమైన రోజు ఈ చెట్టు తాకడం వలన మీలో ఉన్న ఆ నెగిటివ్ మొత్తం కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటూ ఉంటుంది. మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇక అద్భుతమైన శనివారంతో కూడిన మాఘ పౌర్ణమి రోజు తాకవలసిన ఉత్సవం ఏంటంటే రావి చెట్టు. ఈ రావి చెట్టును వృక్షాలకే రాజు అని కూడా అంటారు. రావి చెట్టును విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. మాఘ పౌర్ణిమ రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టును దగ్గరికి వెళ్ళండి. ఈ పూజను ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు. ఈరోజు ఈ చెట్టును దగ్గరికి వెళ్ళి మీ నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. 3 ప్రదక్షిణలు చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇలా ప్రదక్షిణలు చేస్తూ జపించండి. ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాన్ని జపించటం వలన రాహుకేతువులు మహావిష్ణువు చేతుల్లో ఉంటారు. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉంటారు. వారి వలన కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇలా చేశాక రావి చెట్టును 11 సార్లు తాకండి. ఇలా తాకడం వలన మీ ఒంట్లో ఉన్న చెడును మొత్తం ఆ రావి చెట్టు లాగేసుకుంటుంది. ఈరోజు ఈ పూజ మొత్తం చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు. మీ దరిద్రం అంతా కూడా ఈ రోజుతో పారిపోతుంది. మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారు. వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. వారి జీవితంలో ధనం ఆకర్షింపబడుతుంది. మీకు నరదిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టు లాక్కొని మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. గంటలో మీ దరిద్రం పోయి అదృష్టం కలుగుతుంది. మాఘ స్నానం ఎంతో పుణ్యాన్ని చేస్తుంది. మగ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళల ఎవరైతే నదిలో కానీ, చెరువులో కానీ, ఇంట్లో కానీ బావి నీటితో స్నానం చేస్తారో వారికి కలిగే పుణ్యం మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. మాఘ పౌర్ణమి రోజు అరుణోదయ వేళ స్నానం చేయడం వలన సకల పాపాలు నశిస్తాయి. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి 4 గడియల ముందు సమయం. అంటే ఒక గడియ అంటే 24 నిమిషాలు. 4 గడియలు అంటే 1 గంట 36 నిమిషాలకు ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఇంట్లో అయినా సరే ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం ఫలితం లభిస్తుంది. అనగా ఫిబ్రవరి 16 మాఘ పౌర్ణమి రోజు ఇంట్లో గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే 6 సంవత్సరాలుగా పుణ్య స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అదే బావి నీళ్ళతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య స్నానం ఫలితం వస్తుంది. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య స్నానం చేసిన ఫలితం వస్తుంది. అదే సాధారణ స్నానం నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుందని. పుణ్యం నది తీరాలలో స్నానం చేస్తే 9600 పుణ్యస్థానం ఫలితం లభిస్తుంది. అదే సంగమ స్నానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానం ఫలితం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్యస్నానం ఫలితం లభిస్తుంది. ప్రయాగలో అది త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా 100 రెట్ల అధిక ఫలితం కలుగుతుంది. అదే సముద్ర స్నానం చేస్తే
వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. చివరి 3 స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీరానికి మలినాన్ని పొడగొడితే మాఘమాస స్నానం మనసులోని మలినాలను పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. ఈరోజు ఈ శ్లోకాన్ని పఠిస్తే సవిత్రీ ప్రసవతే చ పరంధామ జలమమ త్వత్తే దశప్రదవిష్టం పాపం యాటు సహస్రద అనే ఈరోజు సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఓం పరంజ్యోతి స్వరూపుడా, నీ తేజస్సుచే నా పాపములు 1000 ముక్కలుగా తునాతునకలుగా ముక్కలై నశించుగాక అని అర్థం. లేదా ఈరోజు అనగా ఫిబ్రవరి 16వ తేదీ మాఘ పౌర్ణమి రోజు నువ్వులు, పాత్రలు, దుప్పటి, గొడుగు దానంగా ఇస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి.